హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో మొత్తానికి 6th వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అండ్ షేక్ అయ్యే విషయం అన్నమాట. సో ఖచ్చితంగా బిగ్ బాస్ ఈ మధ్యన ఈ రివ్యూవర్స్ లొల్లి వల్ల కొంతమందికి నెగిటివ్ అవుతుంది, కొంతమంది పాజిటివ్ అవుతుంది, కొంతమంది కావాల్సుకుని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి చాలా రూమర్స్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సో 6th వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అండ్ గన్ షాట్ అప్డేట్ అనుకోండి. ఇంకా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే కన్ఫర్మ్ గా, అంటే షూటింగ్ అయ్యేలోపు ఈ పవర్ ఉన్నాయి కదా, కొందరి దగ్గర పవర్స్ ఉన్నాయి కదా, ఆ పవర్ అస్త్రా మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పటి వరకున్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకున్న సిచ్యువేషన్ లో ఎవరు 99.99% ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని అంటే, సో బాటమ్ లో ముగ్గురు ఉన్నారని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం కదా. సో భరణి గారు సేఫ్ జోన్ లోనే ఉన్నారా అని అంటే డేంజర్ జోనే, బట్ మిగతా వాళ్ళు ఈయన కంటే కొంచెం తక్కువగా ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏ బేసిస్ మీద ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది అని అంటే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, భరణి గారిని ఎలిమినేట్ చేయబోతున్నారు అని అంటే ఖచ్చితంగా భరణి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు 6th వీక్. సో భరణి ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడగండి. ఎందుకు అని అంటే క్లియర్ గా మాట్లాడదాం. ఇమాన్యుయల్ దగ్గర ఒక పవర్ అస్త్రా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్ దగ్గర ఒక పవర్ అస్త్రా ఉంది. అది ఎలిమినేషన్ రౌండ్ లో మాక్సిమం పెడితే రాముని అండ్ భరణిని, వీళ్ళిద్దరిని ఎలిమినేషన్ జోన్ లో పెట్టబోతున్నారా అంటే పెట్టే ఛాన్సెస్ హైలీగా ఉంది. వీళ్ళిద్దరిట్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పవర్ అస్త్రా యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉందంట. ఎందుకంటే ఇప్పటికీ షూటింగ్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటికున్న యాజ్ ఆఫ్ నౌ అప్డేట్ ప్రకారంగా భరణి గారు ఎలిమినేటెడ్, ఇది ఫిక్స్, రాసి పెట్టుకో అని చెప్పేసి చెప్పేయచ్చు. కాకుండా ఈ పవర్ అస్త్రాలు ఉన్నాయి చూసారా, ఈ పవర్స్ ఉన్నాయి, పవర్ అస్త్రా ఉంది. సో దీని మీద బేస్ చేసుకునే ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. భరణి గారిని ఎలిమినేషన్ చేయడానికి రీజన్స్ మెయిన్ ఏంటి అని అంటే, ఇప్పుడు హౌస్ మొత్తాన్ని షేక్ చేయబోతుంది, హౌస్ మొత్తాన్ని షేక్ అవ్వబోతుంది అన్నట్టుగా, సింబాలిక్ గా, ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే హౌస్ మేట్స్ అందరికి గుయ్యమనేటట్టుగా, అంటే బంధాలు పెట్టుకోవడం, బంధుత్వాలు పెట్టుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకోవడం, సాఫ్ట్ గా ఉండడం, అందరి దగ్గర మంచిగా ఉన్నట్టుగా అది చేయడము, ఇలాంటి అన్నిటికీ చెక్ పాయింట్ అయితే. ఇందులో ఇంకొక మెయిన్ మేజర్ థింగ్ ఏంటంటే, శ్రీజ, మన దమ్ము శ్రీజ అన్న తనుజ ఉంది కదా. సో తనుజకి ప్లస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అండ్ దివ్యకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే దివ్య ఓపెన్ అప్ అయి బయటకు వచ్చి ఆడగలదు, బౌండరీస్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చేసి గట్టిగా ఆడగలదు. ఇంకోటి ఏంటంటే మాధురికి అండ్ ఆయేషాకి, వీళ్ళిద్దరికి కరెక్ట్ గా సమాధానం చెప్పి కరెక్ట్ గా ఎదుర్కొనేంత క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది దివ్యానే. బట్ ఇంకా ఇక్కడ ఒక పెద్ద ట్రోల్ అవ్వబోతున్న విషయం ఏంటి అని అంటే, బిగ్ బాస్ లో ఆల్రెడీ భరణి గారు చెప్పిన విషయం ఏంటి అని అంటే, నన్ను ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళందరూ వెళ్లిపోతారు. సో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకో, చూడు, కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేయి, నన్ను ఎవరు నామినేట్ చేస్తారో నేను మళ్ళీ వాళ్ళని నామినేట్ చేయను. అయినా కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతుంది వాళ్ళే, ఎలిమినేట్ అవుతారు, నన్ను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళే అన్నారు కదా. సో అది ఈయనే ఏకంగా బయటకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అండ్ రాముకి కూడా ఓటింగ్ అనేది ఈక్వల్ గా ఉందంట. రాముకి, భరణికి అండ్ దివ్యకి కొంత బెటర్మెంట్ ఓటింగ్ ఉంది అని చెప్పేసి అన్నారు, కానీ ముగ్గురికి సేమ్ ఓటింగే ఉందనంట. సో ఇది మనకు ఓన్లీ జియో హాట్స్టార్ వరకు మనం చెప్పిన మిస్డ్ కాల్ డేటా అనేది కీ పాయింట్ ఉంటుంది అని ఎందుకు చెప్పాము అంటే, ఈ వీక్ పర్టికులర్ గా ప్రతిసారి కూడా నొక్కి ఒక్కడించి మరీ చెప్పాను. ఇవి ఇంతకుముందు వీక్స్ లో ఎప్పుడు చెప్పలేదు. ఈ వీక్ లోనే మిస్డ్ కాల్ డేటా చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. మిస్డ్ కాల్ డేటా ఖచ్చితంగా మామూలు వేరియేషన్ ఉండకపోవచ్చు, అది ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ వేసుకోండి అని చెప్పి పదే ఎందుకు చెప్పాను అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి కాబట్టి. సో రాముకి విలేజ్ నుంచి మిస్డ్ కాల్స్ అనేది ఎక్కువ పడి ఉండొచ్చు. అండ్ రాముని ఖచ్చితంగా ఫెయిర్ గా, భరణి గారిని ఫెయిర్ గా ఎలిమినేషన్ చేశారంటే ఖచ్చితంగా ఫెయిర్ గానే ఎలిమినేషన్ చేశారు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రీసెంట్ గా వచ్చే అప్డేట్ ఏంటి అంటే, సీక్రెట్ రూమ్ కి పంపించేస్తారు, లేదంటే పవర్ అస్త్రతో సేవ్ చేసేసి ఇప్పుడు షాకింగ్ గా మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అని అంటారు. అండ్ లేదు అని అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, సో మనల్ని సీక్రెట్ రూమ్ పెట్టేసి అసలు వీళ్ళ గేమ్ ను ప్లానింగ్ చేసేసి అది చేస్తారు. ఫస్ట్ గా బిగ్ బాస్ లో వీళ్ళందరూ షాక్ అవ్వడం కంటే ఫస్ట్ వీళ్ళందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఎలాంటి బాండ్స్, ఎలాంటి రచ్చలు పెట్టుకోవద్దు, చాలా క్లారిటీగా ఉండాలి. సో 6th వీక్ అయితే మనం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పలేము. ఎందుకంటే భరణి గారికి అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఓట్ బ్యాంక్ అయితే పడట్లేదు. అది ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, ఈ రోజు కూడా అదే చెప్పాము. అఫీషియల్ గా చూసుకున్నా కూడా మిస్డ్ కాల్ డేటా అనేది లీక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మిస్డ్ కాల్ డేటా ఎవరికి లీక్ అవ్వదు, ఎవరన్నా చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎంత హైలీ
ప్రొఫెషనల్ గా ఉంటది అంటే అంత సెక్యూర్ గా ఉంటది అండ్ మిస్డ్ కాల్ డేటా అనేది. సో ఈ అట్లీస్ట్ జియో హాట్ స్టార్ అన్న కొంతవరకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో మొత్తానికి పెద్ద ఆయన బయటకు వెళ్ళిపోయాడా అంటే పెద్ద ఆయన ఎలిమినేషన్ అయిపోయాడు. భరణి ఎలిమినేషన్ అనేది జరిగిపోయిందా అంటే ఇంకా షూటింగ్ అవ్వలేదు, షూటింగ్ అయినాక కన్ఫర్మేషన్. అందుకే చాలా మంది అప్డేట్ ఫాస్ట్ గా ఇస్తున్నారు. బట్ ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ వచ్చినాక ఇద్దామనే కొంచెం లేట్ గా ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా కన్ఫర్మేషనే లేదు, ఎందుకంటే ఆ పవర్ అస్త్రా ఆఫ్టర్ 4 తర్వాత మీకు తెలిసే ఛాన్సెస్ ఉంది ఆ పవర్ అస్త్రా యూజ్ చేస్తాడా లేదా అనేది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు వీళ్ళ పేరైతే భరణి గారు ఎలిమినేషన్ అయితే 99.99% ఉంది. ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరు అంటే భరణి గారే. సో ఇది క్లియర్. ఎవరెన్ని చెప్పినా ఏం చెప్పినా మార్పులు చేర్పులు ఏంటంటే పవర్ అస్త్రాన్ని పెట్టుకుని బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నాడంటే షాక్ ఇస్తే మన చేతిలో ఏమి ఉండదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వరకు అయితే ఖచ్చితంగా భరణి గారు ఎలిమినేషన్, ఇది రాసి పెట్టుకోండి. పెద్ద ఆయన వెళ్లడం వల్ల 2 కూతుర్లు 1 కొడుకు గేమ్ స్ట్రాటజీలు మారిపోతాయంటే మారిపోయే ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే భరణి గారు ఉంటే కొంతవరకు బెటర్. ఇక్కడ ఏమైపోయిందంటే వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వీళ్ళు అయ్యేసరికి మొత్తం వాళ్ళు స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ లాగా ఉన్నారు, వీళ్ళు వీకెస్ట్ ప్లేయర్స్ లాగా ఉన్నారు. ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ ని వీళ్ళు అసలు గేమే ఆడనిస్తలేరు. కొన్ని విషయాలు చూసుకుంటే వరస్ట్ థింగ్ ఉంది. అండ్ అప్డేట్స్ ఇంకా అంతకు మించి ఇంక ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ఏంటంటే ఇది ఇంతవరకు అయితే జరిగింది అదే. సో భరణి గారి ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా మారబోతుంది గేమ్స్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.